సమతుల్య సమాజ నిర్మాణానికి పరితపిస్తూ ప్రపంచం నల చెలుగుల్లా విస్తరించి ఉన్న తెలుగు వ్యాపార నిర్వహణ సమర్థత ప్రవాహాన్ని ఆంధ్రప్రదేశ్ సిరుల పంటకు జీవధారగా మార్చడానికి నిరంతరం శ్రమిస్తున్న తెలుగు వెలుగు నవ యువ రాజకీయ మేరునగం ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ గారిని తెలుగు వ్యాపారవేత్తలు కరతాళ ధ్వనుల మధ్య ప్రసంగానికి ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం. కరెక్ట్గా 5 నిమిషాలు ఇచ్చారు, కానీ రామ్మోహన్ నాయుడు తర్వాత మాడతాం కొంచెం ఇబ్బందే. మనోడు మొదలు పెడితే ఆపడు. మిమ్మల్ని అందరూ చూసిన తర్వాత జ్యూరిక్లో ఉన్నానా జోపాలంలో ఉన్నాను డౌట్ నాకు వచ్చింది. ఎందుకంటే ఈరోజు మండే ఆఫ్టర్నూన్ ఇంతమంది వస్తారని మేము ఊహించలేదు. కానీ సెలవు పెట్టారు, డుమ్మా కొట్టారు. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారని వినేదానికి పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చిన యూరోప్ ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యులందరికీ పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. తెలుగు జాతి సత్తా ఏంటో ఢిల్లీకి వినిపించిన వ్యక్తి విశ్వవిఖ్యాత నరసార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. తెలుగు జాతి సత్తా ప్రపంచానికి వినిపించిన వ్యక్తి మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కరెక్ట్గా నేను 8th క్లాస్లో ఉండే. నాకు ఇప్పుడు కూడా ఆ 10 సంవత్సరాలు 94-95 నుంచి 2004 వరకు మనం ఒకసారి చూస్తే ఒక్క ఫోటో సమ్మప్ చేస్తుంది ఆయన పరిపాలన. న్యూయార్క్లో వర్షం పడుతున్న సమయంలో ఆయన చేతిలో ఒక ఫైల్ పెట్టుకుని, చంకులో ఫైల్ పెట్టుకుని బ్యాగ్ మోసుకుంటూ నడుస్తూ ఉంటారు ముఖ్యమంత్రిగా. ఆనాడు ఆయన విజన్ 2020 అంటే చాలామంది ఎగతాళి చేశారు. కానీ ఈరోజు తిరిగి వెళ్ళి హైదరాబాద్లో చూస్తే ఆయన చెప్పిన ప్రతి మాట ఈరోజు నిజమైంది. బాబు గారు 4వ సారి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ రాము అన్నట్టు మా అందరికన్నా స్పీడ్. సో రాము అడిగాడు, అన్నా నువ్వు ఢిల్లీ ఫ్లైట్లో వస్తున్నా అంటే, డోస్ నీకు జాలేరా, నేను వద్దా ఫ్లైట్లో, నేను బాంబే నుంచి వస్తానని చెప్పా.